హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 18 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. కారా గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ కారా గురించి మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. రెండు స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని చూద్దాం. స్టేట్మెంట్ 1, ఇది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక చట్టబద్ధమైన సంస్థ. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఇది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది మరియు ఇది చట్టబద్ధమైన సంస్థ. అండర్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2013 కింద దీనికి చట్టబద్ధత కల్పించారు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ వన్ చూడండి, ఇది భారతీయ పిల్లల దత్తత కోసం నోడల్ బాడీగా పనిచేస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. బోత్ ఇంట్రా కంట్రీ అంటే దేశం లోపల జరిగే దత్తతలు అండ్ ఇంటర్ కంట్రీ దేశం వెలుపల అంతర్జాతీయంగా మన దేశం నుంచి విదేశాలకు దత్తత వెళ్లే పిల్లలు, ఇలాగా రెండిటికి కూడా ఈ కారా అనేది నోడల్ బాడీగా వ్యవహరిస్తుంది. అలానే అంతర్జాతీయంగా పిల్లల దత్తత కోసం రూపొందించబడిన హేగ్ కన్వెన్షన్ కి సంబంధించి ఇది రెగ్యులేటరీ అథారిటీగా పనిచేస్తుంది. అండ్ అబాండెండ్, ఆర్ఫండ్ అండ్ సరెండర్డ్ చిల్డ్రన్స్ యొక్క అడాప్షన్ ఇది పర్యవేక్షిస్తూ ఉంటుంది. అలానే పిల్లల అడాప్షన్స్ కి సంబంధించిన చట్టాలను రూపొందించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇది కారాకి సంబంధించి అండి. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 and 2 రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్. సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సారీ, జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 అండి, ఇందాక 2013 అన్నాను. సో జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కింద ఇది చట్టబద్ధ సంస్థగా గుర్తించబడింది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, క్రూడ్ ఆయిల్ నిక్షేపాల కోసం మిషన్ అన్వేషణ్. ఈ మిషన్ అన్వేషణ్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా తీసుకువచ్చింది కాదండి, ఆల్రెడీ 2024లోనే దీనిని లాంచ్ చేశారు. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు ప్రపంచ యుద్ధాల కారణంగా చాలా కీలకంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా జరుగుతున్న డిస్కషన్ ఏంటి? ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ అందుబాటులో ఉంటున్నాయా లేదా, వాటికి సంబంధించి ఏమైనా కొరత ఉందా, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయా, హార్ముజ్ జలసంధిలో మన చమురు నౌకలను అడ్డుకుంటున్నారా, ఇలాగా రకరకాల డిస్కషన్స్ భారతదేశంలో గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్ ప్రొడక్ట్స్ కి సంబంధించి జరుగుతూ ఉంది. దీనికి గల కారణం ఏంటి? ఇవన్నీ కూడా ప్రజల యొక్క జీవన విధానంలో భాగమైపోయాయి. కానీ వీటి యొక్క ఉత్పత్తి అనేది భారతదేశంలో చాలా తక్కువ ఉంది. వీటి కోసం మనము దిగుమతుల మీదే ఆధారపడుతున్నాము. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతూ ఉంటే మనము కంగారు పడుతూ ఉన్నాము. భారతదేశంలో చమురు ధరలు పెరగడము, గ్యాస్ సిలిండర్లు లభ్యం కాకపోవడం వంటి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే సహజ వాయువు నిక్షేపాలను సద్వినియోగం చేసుకోవడం మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మిషన్ అన్వేషణ్ పేరుతో క్రూడ్ ఆయిల్ నిక్షేపాల కోసం గ్రామాలలో సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ మిషన్ అన్వేషణ్ గురించి చూద్దామండి. రెవల్యూషనైజింగ్ ఇండియాస్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్. భారతదేశం యొక్క చమురు మరియు సహజ వాయువు వెలికితీతలో ఈ మిషన్ అన్వేషణ్ అనేది ఒక విప్లవాన్ని తీసుకువస్తుంది. భారతదేశం యొక్క ఇంధన భద్రత కోసం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఈ మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది. అక్టోబర్ 2024లోనే దీనిని లాంచ్ చేశారండి. సుమారు 792 కోట్ల బడ్జెట్ దీనికి కేటాయించారు. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి? 2D సీస్మిక్ సర్వేస్. ఈ పద్ధతిలో లో ఇంటెన్సిటీ సీస్మిక్ వేవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ సీస్మిక్ వేవ్స్ భూ ఉపరితలం నుంచి లోపలికి ప్రయాణించే వేగం మరియు టైంని బట్టి మరియు అక్కడ ఉండే పదార్థాల స్వభావాన్ని బట్టి రిఫ్లెక్షన్స్, ఇవన్నీ కూడా ఒక సీస్మిక్ లైన్ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఇమేజ్ ని అనాలిసిస్ చేయడం ద్వారా హైడ్రోకార్బన్ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయనేది ఈజీగా గుర్తించడానికి మరియు మ్యాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్వైర్, ప్రాసెస్, ఇంటర్ప్రేట్ డేటా సో దట్ హైడ్రోకార్బన్ మ్యాపింగ్ అనేది మనము పూర్తి చేయవచ్చు. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అండి? అన్కవరింగ్ హైడ్రోకార్బన్ పొటెన్షియల్ ఇన్ అన్మ్యాప్డ్ ఏరియాస్. ఇప్పటి వరకు గుర్తించిన ప్రాంతాలలో ఈ హైడ్రోకార్బన్ నిక్షేపాలు అంటే క్రూడ్ ఆయిల్ నిక్షేపాలను గుర్తించడం ద్వారా
మనము ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రతను సాధించడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇంపోర్ట్ డిపెండెన్స్ మీద ఎక్కువ ఆధారపడకుండా సెల్ఫ్ రిలయన్స్ వైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే భారతదేశం యొక్క చమురు అవసరాలలో 85% ఇంపోర్ట్స్ మీదే ఆధారపడి ఉన్నాయండి. అండ్ ఈ చమురు యొక్క సప్లై చైన్స్ డిస్రప్షన్స్ కారణంగా భారతదేశంలో చమురు ధరలు, సహజ వాయువు లభ్యత విపరీతంగా వాలటైల్ అవుతూ ఉన్నాయి. అందువల్లనే మిషన్ అన్వేషణ్ ని ప్రభుత్వం తీసుకువచ్చింది. అండ్ కరెంట్ న్యూస్ ఏంటి అంటే ఫిస్కల్ ఇయర్ 2027 వరకు కూడా దీనిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇందులో కీ పార్టిసిపెంట్స్ ఎవరండి? స్టేట్ రన్ ఆర్గనైజేషన్స్ లైక్ ఓఎన్జీసీ మరియు ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఇందులో ప్రధానంగా సీస్మిక్ డేటాని ఎక్వైర్ చేయడము మరియు ప్రాసెస్ చేసి అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇక 2025 చివరి నాటికి సర్వే ప్రోగ్రెస్ మరియు మైల్ స్టోన్స్ గురించి మనం చూస్తే ఈ మిషన్ అన్వేషణ్ లో ఆల్రెడీ 8000 గ్రౌండ్ లైన్ కిలోమీటర్స్ GLK పూర్తి చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 20,275 GLK's టార్గెట్. అలానే పాలసీ సపోర్ట్ మనం ఇక్కడ చూస్తే ఇంటిగ్రేషన్ విత్ OALP రౌండ్ 10 ఓపెన్ యాక్రేజ్ లైసెన్సింగ్ పాలసీ అని పిలుస్తాము. ఇందులో భాగంగా సుమారు 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ షోర్ టెరిటరీని ఎక్స్ప్లోరేషన్స్ కొరకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనిని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఈ మిషన్ అన్వేషణ్ కి మరింత సపోర్ట్ అనేది లభిస్తుంది. అండ్ అన్మ్యాప్డ్ ఏరియాస్ ని మరింత త్వరితగతిన మ్యాప్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ ఈ మిషన్ ద్వారా కీ బేసిన్స్ లో ఈ సీస్మిక్ సర్వేస్ ని కండక్ట్ చేసి ఎస్పెషల్లీ గంగా, పంజాబ్, రాజస్థాన్, సౌరాష్ట్ర, డెక్కన్ సింక్లైన్, కడప, కృష్ణా గోదావరి కేజీ, ఛత్తీస్గఢ్ ఇలా వివిధ ప్రాంతాలలోని అన్మ్యాప్డ్ ఏరియాస్ ని ఎక్స్ప్లోర్ చేయడం ప్రధాన లక్ష్యంగా మనం చూడవచ్చు. అండ్ భవిష్యత్తులో ఈ 2D సీస్మిక్ సర్వేని 3D మోడల్లోకి మార్చడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తద్వారా మరింత ఎఫిషియన్సీ మరియు యాక్యురసీ అందుబాటులోకి రానుంది. సో ఇది మిషన్ అన్వేషణ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఈ ఇయర్ మిషన్ అన్వేషణ్ డీటెయిల్స్ ఇంపార్టెంట్. అలానే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో కూడా మనము ఈ మిషన్ అన్వేషణ్ గురించి యూజ్ చేసుకోవచ్చు అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పరిశ్రమ నిర్వచనంపై సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం విచారణ షురు. 1978 తీర్పును పరిశీలించనున్న న్యాయస్థానం. 1978లో పారిశ్రామిక వివాదాల చట్టం 1947లో పేర్కొన్న ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా నేటికి అప్లై అవుతుందా? అసలు పరిశ్రమ నిర్వచనంకి సంబంధించిన వివాదాన్ని పరిశీలించడానికి విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 9 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బాడీ విచారణను ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పారిశ్రామిక వివాదాల చట్టం 1947లో పేర్కొన్న పరిశ్రమ అనే పదాన్ని నిర్వచించే ప్రక్రియను సుప్రీంకోర్టు మంగళవారం ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యులతో కూడిన విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. పారిశ్రామిక వివాదాల చట్టం 1947లోని పరిశ్రమ అనే పదానికి నిర్వచనంపై గతంలో సుప్రీంకోర్టులోని ద్విసభ్య, త్రిసభ్య ధర్మాసనాలతో పాటు 5 మరియు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఈ అంశం సంక్లిష్టంగా మారింది. అందువలన ఇప్పుడు 9 జడ్జ్ బెంచ్ ని ఫామ్ చేశారు. అండ్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. అసలు ఈ విచారణ యొక్క కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? రివ్యూ ఆఫ్ ట్రిపుల్ టెస్ట్. అసలు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947లో మనకి సెక్షన్ 2J ఈ పరిశ్రమ అనే పదానికి సంబంధించిన ఒక నిర్వచనాన్ని ఇచ్చింది. దీని ప్రకారం ఇండస్ట్రీ అంటే ఏదైనా బిజినెస్ కావచ్చు, వ్యాపారము, వాణిజ్యము లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ. సో ఇలాగా ఎంప్లాయర్స్ ఉన్న చోట దానిని పరిశ్రమగా భావించవచ్చుని సెక్షన్ 2J ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947 నిర్వచించింది. అయితే 1978లో బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వర్సెస్ ఆర్ రాజప్ప కేసులో 7 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాను అప్లై చేయడం జరిగింది. దీని ప్రకారం 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయినప్పుడు మాత్రమే దానిని పరిశ్రమగా భావించాలి అని ఈ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ 3 కండిషన్స్ ఏంటి అండి? ఒకటి, సిస్టమేటిక్ యాక్టివిటీ అనేది ఆ పరిశ్రమలో ఉండాలి. అంటే ఏదో ఒక రోజు యాక్టివిటీ చేసి 4 రోజులు దానిని క్లోజ్ చేయడం కాదు. ఎవ్రీడే ఒక సిస్టమేటిక్ యాక్టివిటీ ఉండాలి. అండ్ ఎంప్లాయీ కోఆపరేషన్ అనేది అక్కడ ఉండాలి.
అండ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అనేది అందులో మనకి ఉండాలి. సో ఈ విధంగా ఇండస్ట్రీ అనే పదానికి ఈ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యి ట్రిపుల్ టెస్ట్ పాస్ అయినప్పుడు మాత్రమే దానిని ఇండస్ట్రీ పరిశ్రమగా నిర్వచించాలి అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం మనం చూడవచ్చు. అయితే నేటి పరిస్థితులకు ఈ ట్రిపుల్ టెస్ట్ అనేది కరెక్టా లేదా స్కోప్ మరింత ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉందా అనేది రివ్యూ చేయనున్నారు. అలానే ఇంపాక్ట్ ఆఫ్ లెజిస్లేషన్స్ 1982 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ యొక్క అమెండ్మెంట్ ప్రకారం హాస్పిటల్స్ మరియు స్కూల్స్ అనేవి ఎక్స్క్లూడ్ చేయబడ్డాయి. సో ఇది ఇంపాక్ట్ కలిగి ఉంటుందా లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 నిర్వచనం ప్రకారం ఎస్పెషల్లీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు డొమెస్టిక్ సర్వీసెస్ ని ఇక్కడ ఎక్స్క్లూడ్ చేశారు. సో ఇలాంటి వాటికి ఇంపాక్ట్ పరిశ్రమ మీద ఏ విధంగా ఉంది అండ్ పరిశ్రమ డెఫినేషన్ కి సంబంధించిన పూర్తి అనాలిసిస్ ఏంటి అనేది ఈ కేసులో చూడనున్నారు. అలానే సోవరిన్ వర్సెస్ ఇండస్ట్రియల్ ఫంక్షన్స్ కి సంబంధించి మనం ఇక్కడ చూడవచ్చు అండి. స్టేట్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, కోర్ గవర్నమెంట్ ఫంక్షన్స్ లైక్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, జస్టిస్, లెజిస్లేషన్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ డెఫినేషన్ లోకి వస్తాయా అనేది కూడా ఈ కేసులో విచారణ చేయనున్నారు. సో పరిశ్రమకి సంబంధించిన ఒక హోలిస్టిక్ అండ్ కంప్లీట్ డెఫినేషన్ దీని ద్వారా లభించనుంది అండి. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద రిఫరెన్స్ గురించి మనం చెప్పుకున్నాము. 1947 ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ సెక్షన్ 2J, 1978 7 జడ్జ్ బెంచ్ కి సంబంధించి మరియు 2005 5 జడ్జ్ బెంచ్ తిరిగి 7 జడ్జ్ బెంచ్ కి రెఫర్ చేయడము మరియు 2017 లో 7 జడ్జ్ బెంచ్ తిరిగి 9 జడ్జ్ బెంచ్ కి రెఫర్ చేయడము జరిగింది. సో ఈ విచారణ ఇప్పుడు మార్చి 17, 18 తేదీలలో జరుగుతుంది అండి. దీనికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ మనము నెక్స్ట్ క్లాసెస్ లో చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. దత్తత బిడ్డ వయసు ఎంతైనా ప్రసూతి సెలవుకు తల్లి అర్హురాలే. 3 నెలల్లోపు వయసు నిబంధనను కొట్టివేసిన సుప్రీంకోర్టు పురుషులకు కూడా పితృత్వ సెలవును పరిశీలించాలి అని కేంద్రానికి సూచన. ఈ ఆర్టికల్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లోని సెక్షన్ 60 క్లాజ్ 4 ప్రకారం దత్తత తీసుకునే పిల్లల వయసు 12 వీక్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే వారికి ప్రసూతి సెలవులు మెటర్నిటీ లీవ్ అనేది వర్తిస్తుంది అని నిబంధన ఉంది. అయితే రీసెంట్ గా సుప్రీంకోర్టు ఈ నిబంధనను రద్దు చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. దత్తత తీసుకోవడం పునరుత్పత్తి స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే రైట్ టు రిప్రొడక్టివ్ అటానమీ అనేది రైట్ టు లైఫ్ లో భాగం అండర్ ఆర్టికల్ 21. సో ఇది భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా కల్పించింది. 3 నెలల కన్నా తక్కువ వయసు ఉన్న బిడ్డను దత్తత తీసుకున్నప్పుడు మాత్రమే తల్లి ప్రసూతి సెలవుకు అర్హురాలని తెలిపే చట్ట నిబంధనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తల్లి ఏ వయసు బిడ్డను దత్తత తీసుకున్నా 12 వారాల ప్రసూతి సెలవుకు అర్హత కలిగి ఉండాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది. అంటే 3 నెలల పాటు మెటర్నిటీ లీవ్ అనేది లభిస్తుంది అడాప్షన్స్ కేసులో. అండ్ ప్రసూతి సెలవులు నార్మల్గా అయితే 6 నెలల పాటు ఉంటాయి. అయితే ప్రసూతి సెలవులు 3 నెలలలోపు పిల్లలను దత్తత తీసుకున్నప్పుడు మాత్రమే లభిస్తూ ఉండడం రాజ్యాంగంలోని 14వ మరియు 21వ అధికరణలను ఉల్లంఘిస్తుంది అని, తద్వారా ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తుంది అని ధర్మాసనం పేర్కొంది. అండ్ ఈ నిబంధనను కొట్టివేసింది. అలాగే పిల్లల దత్తత విషయంలో మహిళలతో పాటు పురుషులకు కూడా పితృత్వ సెలవును అందించే నిబంధనను ప్రవేశపెట్టే విషయం పరిశీలించాలి అని న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సో ఇది మెటర్నిటీ లీవ్ కి సంబంధించి దత్తత విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వన్, ఆఫ్ఘాన్ ఆసుపత్రిపై పాక్ వైమానిక దాడి. కాబూల్లో 400 మందికి పైగా రోగుల మృతి, 250 మందికి గాయాలు. తీవ్రంగా ఖండించిన భారత్. ఇటీవల మనము చూస్తూ ఉన్నాము, ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమయ్యి ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇందులో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ ఆసుపత్రి మీద పాకిస్తాన్ వైమానిక దాడి చేయడం మనం చూడవచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద మాత్రమే దాడి చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ చట్టాలు ఎస్పెషల్లీ జెనీవా కన్వెన్షన్స్ ప్రకారం సివిలియన్స్ ని ఎప్పుడు కూడా టార్గెట్ చేయకూడదు. కానీ సివిలియన్స్ ని, అందులో కూడా రీహాబిలిటేషన్ లో ఉన్న రోగుల మీద, హాస్పిటల్ మీద దాడి చేయడం అనేది అత్యంత హేయమైన చర్య. సో అందుకే భారత్ కూడా ఈ విషయంలో తీవ్రంగా రియాక్ట్ అయింది. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్లోని మాదక ద్రవ్య బాధితుల పునరావాస ఆసుపత్రిపై పాక్ జరిపిన వైమానిక దాడిలో 400 మందికి పైగా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 250 మంది గాయపడ్డారు.
అయితే పాకిస్తాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వ కేంద్రాల లక్ష్యంగా మాత్రమే దాడి చేసినట్లు పాకిస్తాన్ తెలిపింది. తాలిబాన్ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న ఉగ్రముఠాలపై తాము చేపట్టిన ఆపరేషన్ గజబ్ లిల్ హక్లో భాగంగానే ఈ వైమానిక దాడులు జరిగాయని పేర్కొంది. అయితే పాకిస్తాన్ యొక్క ఈ చర్య మీద అంతర్జాతీయ సమాజం తీవ్రంగా తప్పుపడుతూ ఉంది. ఇక భారత్ కూడా తీవ్రంగా స్పందించింది. కాబూల్ ఆసుపత్రిపై దాడి అనాగరికమంటూ భారత్ తీవ్రంగా ఖండించింది. పౌరుల ప్రాణాలను బలిగొనడం అమానవీయ, హేయమైన చర్య అని మండిపడింది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క సోవర్నిటీ మీద జరిగిన దాడిగా దీనిని అభివర్ణించింది. పాక్ను అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా చేయాలి అని డిమాండ్ చేసింది. అలానే పాకిస్తాన్ యొక్క వైమానిక దాడులను ఐక్యరాజ్య సమితి వేదిక మీద కూడా భారత్ తీవ్రంగా ఖండించింది. సో సౌత్ ఏషియన్ పాలిటిక్స్లో ఎస్పెషల్లీ ఇటీవలి కాలంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒక తాటి మీద నిలబడుతూ ఉన్నాయండి. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో ఆఫ్ఘన్ మీద పాకిస్తాన్ విపరీతంగా దాడులు చేయడం మనము చూస్తూ ఉన్నాము. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ప్రముఖ కవి, రచయిత, సామాజిక, తెలంగాణ ఉద్యమకారుడు నందిని సిద్ధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2025 వరించింది. ఆయన రచించిన కవితా సంపుటి అనిమేషకు ఈ పురస్కారం లభించింది. అనిమేష అంటే రెప్పలు వాల్చనిది అని అర్థం. కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచ దేశాలు ఎదుర్కొన్న సంక్షోభాలు, ఆ సందర్భంగా మానవ సంబంధాల విచ్ఛిన్నం, కూలీల కష్టాలు తదితర అంశాలను ఇతివృత్తాలుగా తీసుకుని ఈ అనిమేషాలో హృదయమైన కవితలను సిద్ధారెడ్డి రచించారు. ఇది అవార్డ్స్ ఇన్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి. అలానే తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. దీనికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా పేరు పెట్టారు. 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఇనుమును వినియోగించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గౌరవార్థం ఆయన 125వ జయంతి సందర్భంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా దీనికి పేరు పెట్టారు. ఎగ్జామ్స్లో ఇవి ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సీలో కూడా ఇది అడిగే అవకాశం ఉంటుంది. అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్లో అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. నెక్స్ట్ వన్, లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో 2026 మార్చి 16న 98వ ఆస్కార్ అవార్డుల వేడుక జరిగింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉత్తమ చిత్రం సహా 6 పురస్కారాలు గెలుచుకుంది. లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో నటించిన ఈ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సినిమాకి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేతో పాటు ఉత్తమ చిత్రానికి పాల్ థామస్ ఆండర్సన్ పురస్కారాలు అందుకున్నారు. ఈ చిత్రం ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ క్యాస్టింగ్, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లోనూ పురస్కారాలు దక్కించుకుంది. ఇక ఉత్తమ నటుడిగా మైకెల్ బి జోర్డాన్ సిన్నర్స్ చిత్రానికి, ఉత్తమ నటిగా జెస్సీ బక్లీ హ్యామ్నెట్ చిత్రానికి అవార్డులు అందుకున్నారు. అవార్డ్స్ ఇన్ న్యూస్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 98th అకాడమీ అవార్డ్స్ గురించి డీటెయిల్డ్గా చూద్దాము. మోస్ట్ నామినేటెడ్ ఫిల్మ్, ఈ అవార్డ్స్ కేటగిరీలో అత్యధికంగా నామినేట్ అయిన చిత్రం 16 కేటగిరీలలో సిన్నర్స్ చిత్రం నామినేట్ అయింది. తద్వారా గతంలో టైటానిక్, ఆల్ అబౌట్ ఈవ్, లాలా ల్యాండ్ చిత్రాల మీద ఉన్న అత్యధిక నామినేషన్స్ రికార్డును ఇది బ్రేక్ చేసింది. ఇక మోస్ట్ విన్స్ బై ఫిల్మ్, ఈ అవార్డులలో అత్యధిక అవార్డులను అందుకున్న చిత్రంగా 6 ఆస్కార్లతో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఘనత సాధించింది. బెస్ట్ పిక్చర్తో పాటు బెస్ట్ డైరెక్టర్ మరియు ఇలాగ మొత్తం 6 విభాగాలలో ఇది అవార్డులను గెలుచుకుంది. ఇక సినిమాటోగ్రఫీ మైల్ స్టోన్ మనం చూస్తే ఈ సినిమాటోగ్రఫీ విభాగంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళ ఆస్కార్ను అందుకోవడం విశేషం. సిన్నర్స్ చిత్రానికి ఆటమ్ డొనాల్డ్ ఆర్కపావ్ ఈ అవార్డును గెలుచుకున్నారు. అలానే ఈ అవార్డుల్లో మరొక విశేషం ఏంటంటే కొరియన్ బ్యాండ్ కే పాప్ మొదటి అవార్డును గెలుచుకుంది. ద సాంగ్ గోల్డెన్ ఫ్రమ్ ద యానిమేటెడ్ ఫిల్మ్ కే పాప్ డేమాన్ హంటర్స్ చిత్రానికి గాను ఈ అవార్డు గెలుచుకున్నారు. ఫస్ట్ కే పాప్ ట్రాక్ ఇన్ హిస్టరీ టు విన్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్. సో ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి ఫస్ట్ ఇన్ ద హిస్టరీ కాబట్టి ఇంపార్టెంట్ అండి. అలానే స్టూడియో రికార్డ్, వారన్ బ్రదర్స్
టైస్ రికార్డ్ ఫర్ మోస్ట్ విన్స్ బై ఏ సింగిల్ స్టూడియో ఇన్ 1 ఇయర్. 11 ఆస్కార్స్ ని వీళ్ళు గెలుచుకున్నారు. 6 ఆస్కార్స్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రానికి మరియు 4 అవార్డులు సిన్నర్స్ చిత్రానికి. ఈ రెండిటికి కూడా నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్సే. ఇక హిస్టరీలో మరొక మైల్ స్టోన్ ఏంటి అంటే ఇనాగరల్ కాస్టింగ్ అవార్డు. న్యూ కేటగిరీ యాడ్ చేయడం జరిగింది. ఈ అవార్డులలో బెస్ట్ కాస్టింగ్ కి గాను క్యాసాండ్రా కులుకుండి ఫర్ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ విజయం సాధించారు. ఫస్ట్ న్యూ కేటగిరీ సిన్స్ 2001 నుంచి కూడా ఒక న్యూ కేటగిరీని యాడ్ చేయడం ఇదే మొదటిసారి. సో ఇవి 2026 ఆస్కార్ అవార్డ్స్ లోని ఇంపార్టెంట్ హైలైట్స్ మరియు హిస్టారికల్ మూమెంట్స్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. బ్యాంకులు గత 11 ఆర్థిక సంవత్సరాలలో సుమారు 9.75 లక్షల కోట్ల విలువైన రుణాలను రైట్ ఆఫ్ చేశాయని ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారు. అంటే వీటిని బ్యాలెన్స్ షీట్స్ నుంచి తొలగించడము, కంప్లీట్గా వాటిని తొలగించారని కాదు, వీటిని వసూలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి, కానీ బ్యాలెన్స్ షీట్లో మాత్రం వీటిని చూపించరు. ఇంకా 2019 నుంచి 20లో అత్యధికంగా 1.59 లక్షల కోట్ల రుణాలను రైట్ ఆఫ్ చేయగా 2024-25లో ఇవి 47,568 కోట్లకు పరిమితమయ్యాయి. సో మొత్తం గత 11 ఆర్థిక సంవత్సరాలలో 9.75 లక్షల కోట్ల విలువైన రుణాలను రైట్ ఆఫ్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ చూద్దాము. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ తొలి మహిళా డైరెక్టర్గా 2026 జనవరి 30న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క మొదటి మహిళా డైరెక్టర్ ఎవరండి? ఆన్సర్ నివేదితా దూబే. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యూమన్ ఫ్రాటర్నిటీని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఫిబ్రవరి 4ని ఈ డేని నిర్వహిస్తారు. డైలాగ్ ఓవర్ డివిజన్ విభజనపై సంభాషణ అనే థీమ్తో ఈ ఏడాది ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. నెక్స్ట్ వన్. డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఇటీవల ఏ రోజున సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఫిబ్రవరి 3, 2026. డేట్ ఇంపార్టెంట్ కాదండి, మనకి ఈ ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ ఇంపార్టెంట్. ఒడిశాలోని చాందీపూర్ తీరం నుంచి ఈ పరీక్షను నిర్వహించారు. ఈ ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ దీర్ఘ శ్రేణి ఎయిర్ టు ఎయిర్ క్షిపణుల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆల్రెడీ మనము మన క్లాసెస్లో దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అస్త్రా మార్క్ 3 గాండీవా వెర్షన్లో ఈ ఎయిర్ బ్రీతింగ్ మిజైల్ ప్రొపల్షన్ సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీని వినియోగించారు అండి. దీనికి సంబంధించి మనము ఇక్కడ చూడవచ్చు. రామ్జెట్ కంబషన్ ఛాంబర్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ని ఉపయోగించుకుని స్పెషల్ ఆక్సిడైజర్ ఇక్కడ ఇంధనంలో అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది. తద్వారా ఎక్కువ పేలోడ్స్ని ఇది మరింతగా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎస్ఎఫ్డిఆర్ యొక్క కీ మెట్రిక్స్ మనం చూస్తే ఆపరేషనల్ రేంజ్ 340 to 350 కిలోమీటర్స్, స్పీడ్ మ్యాక్ 2 to మ్యాక్ 3.8 సస్టైన్డ్ స్పీడ్ని మనం ఇక్కడ విజయవంతంగా పరీక్షించాము. ఆల్టిట్యూడ్ సీ లెవెల్కి 20 కిలోమీటర్ల ఎత్తులో దీని పరీక్షను నిర్వహించారు సక్సెస్ఫుల్గా. మాన్యువరబిలిటీ హై జీ మాన్యువర్స్ అంటే అత్యంత వేగంగా ఇది క్షిపణి తన దిశలను మార్చుకుని లక్ష్యాలను ఛేదిస్తుంది. సో మాన్యువరబిలిటీ ఎక్కువ ఉంటే రాడార్స్కి దొరకకుండా తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీని ప్రాసెస్ ఇక్కడ చూడండి. ఇనీషియల్ బూస్ట్ మ్యాక్ 2+ స్పీడ్తో ఇది ప్రయాణిస్తుంది. ఇనీషియల్గా నాజిల్లెస్ బూస్టర్ యాక్సలరేట్స్ మిజైల్ టు సూపర్ సోనిక్ స్పీడ్స్, నో థ్రస్ట్ ఎట్ జీరో వెలాసిటీ. ఇక నెక్స్ట్ ఫేజ్ ఇంపార్టెంట్ అండి. ఎయిర్ ఇంటేక్ అండ్ ఇగ్నిషన్ ఇక్కడ మనం చూడవచ్చు. చీక్ ఇంటేక్స్ స్కూప్ అండ్ కంప్రెస్ అట్మాస్ఫియరిక్ ఎయిర్. వాతావరణంలోని గాలిని పీల్చుకుని అందులోని ఆక్సిజన్ని మండించడం ద్వారా ఇంధనాన్ని ఇది మండిస్తుంది అండి. సో ఎయిర్ ఇంటేక్ అండ్ ఇగ్నిషన్ ఇక్కడ చూడవచ్చు. మ్యాక్ 2+ స్పీడ్ ఇక్కడ ఉంటుంది. అండ్ దెన్ సస్టైన్డ్ కంబషన్ మ్యాక్ 3.8+ స్పీడ్తో ఇది ప్రయాణిస్తుంది. కంట్రోల్డ్ బర్న్ ఆఫ్ సాలిడ్ ఫ్యూయల్ విత్ రెగ్యులేటెడ్ థ్రస్ట్ ఫర్ సస్టైన్డ్ సూపర్ సోనిక్ ఫ్లైట్. సో ఈ విధంగా అస్త్రా MK3 గాండీవా పరీక్షను నిర్వహించడం జరిగింది. అండ్ సక్సెస్ఫుల్గా ఈ ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీని పరీక్షించారు. నెక్స్ట్ వన్ చూడండి. దేశంలో అత్యంత పరిశుభ్రమైన పనితీరు కనబరిచిన ప్రధాన ఓడరేవుగా స్వచ్ఛతా పక్వాడా 2025 అవార్డుల్లో ఏది మొదటి బహుమతి గెలుచుకుంది? అంటే ఏ పోర్ట్ ఫస్ట్ ప్లేస్ని గెలుచుకుంది అంటే ఆన్సర్ పారాదీప్ పోర్ట్ అథారిటీ.
ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ ఈ స్వచ్ఛత పక్వాడా అవార్డ్స్కి సంబంధించి అండ్ ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీకి సంబంధించి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల వార్తలలో ఉన్న మిషన్ అన్వేషణ యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి? ఈ రోజు క్లాస్లో మనము మిషన్ అన్వేషణ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.